నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ అయితే చూసుకుంటే నిన్న ప్రధానమంత్రి మోడీ గారి ప్రమాణ స్వీకారం జరిగింది. అందులో ఇంకోటి కేబినెట్ మంత్రులు కూడా విస్తరణ అయిపోయింది. సో తెలంగాణ నుండి ఇద్దరికి రెడ్లకే అది కూడా. సో ఎట్లా చూస్తారు సార్, బీసీ కులాలకు కానీ బీసీ వాళ్ళకి కానీ మైనార్టీలకు ఒక సీటు కూడా కేటాయించిన పరిస్థితి. సో ఎట్లా చూస్తారు? ఈ దేశంలో 140 కోట్ల ప్రజలుంటే దాంట్లో 75 కోట్లు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బలహీన వర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు ఒక మంత్రిత్వ శాఖ కావాలని. ఇవాళ గొర్రెలకు కుర్రలకు అందరికీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రధానమంత్రి బీసీలకు ఎందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రకటిస్తలేరు? అదేవిధంగా జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే గత ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి తిరిగి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని బీసీల పక్షాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్ మాత్రం చట్టబద్ధత కల్పించి రాష్ట్రాల బీసీ కమిషన్ మాత్రం ఉత్సవ విగ్రహాలు లేక ఈరోజు ఉన్నాయి. ఆ రాష్ట్రాల బీసీ కమిషన్ల వల్ల ఏమీ ప్రయోజనం లేదు, వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. కనుక ఇప్పటికైనా ప్రధానమంత్రి, నేను బీసీ అని చెప్పుకునే ప్రధానమంత్రి ఇప్పటికైనా బీసీలకు మంత్రిత్వ శాఖ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ని రోజుల నుంచి మేము చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ కావాలని, ఏదైతే స్థానిక సంస్థలో ఇచ్చిన రిజర్వేషన్ను చట్టసభలో ఇవ్వడానికి గల అభ్యంతరం ఏందో మాకు ఇప్పటిదాకా అర్థమైతలేదు. ఇలా మేమెంతో మాకు అంత భాగం. మా రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో చెప్పిండు, జనాభాలో సగభాగం ఎంత ఉంటో అంత భాగం వాళ్ళకి ఇవ్వాలని. ఇలా జనాభాలో బీసీలు సగభాగం ఉన్నాం, కానీ మాకు బీసీలకు సగం భాగం రాజ్యాంగంలోని అధికారం దక్కుతలేదు కదా. అందుకని ప్రధానమంత్రి గారు ఈరోజు బీసీ ఏదైతే శాఖలు ప్రకటించారో బీసీ మంత్రిత్వ శాఖ ప్రకటించాలని నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 1931లో ఏదైతే బ్రిటిష్ వాడు చేసిన జనగణన దానికి ఒక సైంటిఫిక్ లేదు. కనుక ఇప్పుడైనా ప్రధానమంత్రి గారు ఇప్పటికైనా జనగణన చేపట్టి అందులో కులగణ తీయాలని నేను కోరుతా ఉన్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మేము జనగణన చేపట్టి అందులో కులగణ చేపడతాను. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాదాపు 160 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. కానీ ఇది కేంద్ర పరిధిలో దేశవ్యాప్తంగా జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు బీసీ కులగణ చేపట్టి జనగణ చేపట్టి తద్వారా మాకు బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వకపోతే దేశంలో మరి తిరుగుబాటు తప్పదని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. సార్ ఇంకోటి చూసుకుంటే ప్రచారంలో కూడా మోడీ ఆప్కే బార్ 400 బార్ అని చెప్పడం జరిగింది, కానీ రియాలిటీలో చూస్తే అక్కడ 240 సీట్లకి ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటని పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారిని నిజంగా చెప్పాలంటే ఓడించారు. 400 పైచిలకు స్థానాలు తెచ్చుకొని మేము రాజ్యాంగాన్ని మారుస్తాం, ఈ దేశాన్ని మారుస్తాం, దేశ రూపురేఖలే మారుస్తామనే నరేంద్ర మోడీ గారికి 272 సీట్లు రాలేదు సొంతగా. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా వాళ్ళకు సీట్లు రాలేదు. మిత్రపక్షాలను వీళ్ళని కలుపుకొని ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చెప్పిండు. కానీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గెలిచారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఈ దేశంలో జోడో యాత్ర చేసి ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అటు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు జోడో యాత్ర చేసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలు ప్రకటించారు, ఈ దేశంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వస్తే దేశంలో జనగణ చేపట్టి అందులో కులగణ చేపడతామని, అందుకొరకే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని కూడా చెప్పింది రాహుల్ గాంధీ గారు. ఖచ్చితంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా ఇవి చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఫలితాలను కూడా అనుభవిస్తారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్.